హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు తేజు మురారి 8315 లాక్స్. ఈరోజు వీడియోలో నేను వెజిటేబుల్ పలావ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ఒక 2 పొటాటో తీసుకున్న, 2 క్యారెట్, 2 టమోటా, అలాగే ఒక 3 వరకు పచ్చిమిర్చి తీసుకొని అలా పెద్ద పెద్ద స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్లు, పుదీనా, అలాగే ఒక 2 ఆనియన్స్ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత మసాలా కోసం దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, అలాగే బిర్యానీ ఆకు కూడా తీసుకున్నాను. ఇప్పుడు పెరుగు కూడా ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ అనేది తీసుకొని లేదా డేక్షా తీసుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు మన గరం మసాలాలన్నీ అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అలాగే జీలకర్ర అవన్నీ ఆయిల్లో వేసి ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులోనే మనము టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, నేను వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసి ఆనియన్స్ని ఇంకొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోనే మనం కరివేపాకు ఒక 2 రెమ్మల వరకు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత టమోటా కూడా యాడ్ చేసుకొని టమోటా అనేది కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇది చాలా ఈజీగా త్వరగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అండి. చాలా ఫాస్ట్గా కూడా మనం రెడీ చేసేసుకోవచ్చు, టెన్షన్స్ లేకోకుండా మార్నింగ్. దీంట్లో టమోటాలు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, స్పైస్ ఇంకా ఎక్కువ కావాలంటే కారం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, ధనియా పొడి, అలాగే కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు మనం వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులోనే మనం తీసుకున్నటువంటి హాఫ్ కప్పు పెరుగు కూడా యాడ్ చేసి ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో వేసే పెరుగు అనేది ఆప్షనల్ అండి. కొందరికి కర్డ్ అనేది ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న క్యారెట్, ఆలు కూడా వేసేసుకొని వాటిని కూడా కొద్దిసేపు మసాలాలు పట్టే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా వంకాయని కొంచెం పొడుగు పొడుగు పీసెస్ లాగా కట్ చేసి ఒక 4 వంకాయలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే కొంచెం చిక్కుడుకాయ కూడా యాడ్ చేస్తున్నాను నేను. వెజిటేబుల్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 3 గ్లాసెస్ వరకు రైస్ అనేది తీసుకున్నాను. ఆ 3 గ్లాసెస్కి 1:2 రేషియోలో అంటే 6 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది బాగా తెల్లేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసుల బియ్యం అనేది నేను కడిగి 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఆ బియ్యంని కూడా యాడ్ చేసేస్తున్నాను. రైస్ అనేది ఒక 60% కుక్ అయ్యే వరకు మనం మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కొంచెం బాగా కుక్ అయ్యి వాటర్ అనేది తగ్గిన తర్వాత మనం మంటని మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసేసుకొని ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. తేమ అంతా ఇంకిపోయేంత వరకు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా వెజిటేబుల్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది. పైన మనం కొత్తిమీర ఇంకా పుదీనా అనేది చల్లేసుకొని దింపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ తేజు మురారి 8315 వ్లాగ్స్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.